అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. తారుమారు. శ్రీపురంలో ఇద్దరు గొప్ప వ్యాపారస్తులుండేవారు. వాళ్ళ ఇళ్ళు ఆనుకునే ఉండేవి. వారి భార్యలు సుశీల, జానకి అనేవాళ్ళు ఎంతో సఖ్యంగా ఉండేవాళ్ళు. ఒకసారి ఆ ఊళ్ళో అష్టలక్ష్మి ఆలయంలో ఉత్సవాలకు సుమతి అనే ఆమె వచ్చింది. ఆమెతో సుశీలకు, జానకికి స్నేహం కుదిరింది. వాళ్ళు ఆమెను తమ ఇళ్లకు ఆహ్వానించారు. సుమతి వారి ఇళ్లల్లో లక్ష్మి తాండవించటం చూసి, నా భర్త కూడా భారీ ఎత్తున వర్తకం చేస్తాడు, అయినా మా ఇల్లు ఇంత సంపన్నంగా ఉండదు, ఎందుచేతనో అన్నది. సుశీలకు దరిద్ర దేవతను ఆవాహన చేసే మంత్రం వచ్చునట. దానితో ఆమె ఆ దేవతను ప్రత్యక్షం చేసుకుని ఆమె తన ఇంటి ఛాయలకు రాకుండా వరం పొందింది. అలాగే జానకి లక్ష్మీ మంత్రం జపించి ఆ దేవిని ప్రత్యక్షం చేసుకుని ఆమె తన ఇల్లు విడిచిపోకుండా వరం పొందింది. సుమతి ఇద్దరి మంత్రాలు నేర్చుకొని వాటిని పునశ్చరణ చేసేసరికి ఇద్దరు దేవతలు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. నువ్వు దరిద్ర దేవతవు, నన్ను ముందు వరం ఇయ్యని అంటూ లక్ష్మి ముందుకు వచ్చి, నీకు ఏం కావాలి అని అడిగింది. ఇద్దరు దేవతలు ప్రకాశమానంగానే ఉన్నారు. సుమతికి తేడా తెలియక, దేవి, నువ్వు నా ఇంటి ఛాయలకు ఎన్నడూ రాకు అన్నది. లక్ష్మి సరేనని అదృశ్యమయ్యింది. తరువాత సుమతి పెద్దమ్మను, తల్లి, నువ్వు ఎన్నడూ నా ఇల్లు వదలకు అని కోరింది. వారం తిరిగే లోపల సుమతి భర్త వ్యాపారంలో సమస్తము కోల్పోయాడు. సుమతి దురాశకు పోయి ఇద్దరు విరుద్ధ దేవతలను ఆరాధించకపోతే ఇలా జరగదు కదా. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో